హలో ఎవ్రీవన్, నిన్న వ్లాగ్ ఎండ్ చేశా కదా, అక్కడ నుంచి నైట్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేశాను. ఇక్కడ వచ్చేసి బ్రెడ్ ప్యాకెట్స్ తెచ్చారన్నమాట. ఆ తర్వాత సీతాఫలం, కస్టర్డ్ యాపిల్. సో ఇవి ఈ ఇయర్ కొత్తగా వచ్చాయన్నమాట. ఇది సెకండ్ టైం ఏమో తేవడము. ఫస్ట్ క్లిప్స్ ఉన్నాయి, మీతో మళ్ళీ అవి షేర్ చేసుకుంటాను. ఈరోజు అయితే డిమార్ట్కి వెళ్ళానన్నమాట. సో అవి కొంచెం కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాను. మ్యాగీ, లేస్, ఇంకా బిస్కెట్ ప్యాకెట్, షాంపూ, అంట్లు వాష్ చేసేది. లిక్విడ్ తేలేదు ఈసారి. లిక్విడ్ వేస్తుండాలి, వాటర్ వేస్తుండాలి, అంతా తలకాయ నొప్పి అయిపోయింది. ఆ స్మెల్ ఒక్కటి బాగుంటుంది, ఒక్కొక్కసారి మంచిగా వస్తుంది, ఒక్కొక్కసారి అస్సలే యూజ్ అవ్వదు అనేసి ఇంకా సోపే తెచ్చుకున్నాను. ఎలుకలు ఎక్కువ అయిపోయాయి మా ఇంట్లో అనేసి ఈ ఎలుకలది ఇది ప్యాడ్ ఒకటి తెచ్చానన్నమాట. ఎన్ని అంటే ఆసిఫ్ బట్టలు మొత్తం కొరికి పెట్టినాయి. అది కాకుండా అవి పాస్ కూడా పోసాయో ఏమో తెలియదు, కానీ అస్సలు రూమ్ అయితే చిందర వందరం అయిపోయింది. గబ్బు ఒక్కసారి ఓపెన్ చేస్తే డజన్ల కొద్ది ఎలుకలు ఉన్నాయి. నేను వద్దు అని అనుకున్నాను, కానీ మళ్ళీ తేవాల్సి వచ్చింది. ఎందుకంటే రాత్రి ఇంకా సౌండ్స్ ఇంకా కొంచెం ఉంటే మా టీవీ పాడైపోయేది. చూడండి, పెట్టిన వెంటనే 5 minutesకే చూడండి ఒకటి పడిపోయింది. అక్కడ ఫ్రిడ్జ్ దగ్గర ఇక్కడ మొత్తం అంతా ఇంకా వైర్స్ ఉంటాయి కదా, నా హబ్బీ చేసే పని, ఇంకా ఆ వైర్ మొత్తం కట్ చేసి పెట్టేసాయనేసి ఇలా పెట్టిన ఒక 5 minutesకే పడిపోయింది. చూడండి ఎన్ని ఎలుకలు ఉంటే అంత ఫాస్ట్గా పడాలి. ఇంకా ఈ వాచ్లో టైం ఆగిపోయిందనేసి ఇక్కడ వాచ్ అయితే క్లీన్ చేస్తున్నారు. నువ్వు అస్సలు ఎలా పెట్టుకున్నావంటే నీకు నిజంగా ఒప్పుకోవచ్చు అంటున్నారు. అంటే నాకు అంత పైది అందదు, తీసిస్తే కానీ తుడవను అని అలా చెప్తూ ఉన్నాను అన్నమాట. ఇంకా బ్యాటరీస్ వేస్తూ తనే క్లీన్ చేశారు. దాని బ్యాటరీస్ లేవు, వేరే బ్యాటరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సినిమా కూడా చూస్తున్నాము. ఇంకా పిన్నులు కూడా తెచ్చానన్నమాట. ఇక్కడ ఆలుగడ్డ ఒకటి ఫ్రిడ్జ్లో అలానే పడిపోయి ఉంది. నేను అంతగా పట్టించుకోలేదు ఈ వీక్, అందుకనేసి ఇట్లా మొలకలు వచ్చేసాయి. ఇది పెట్టేస్తే మంచిగా ప్లాంట్ అయితే వస్తుంది. ఇంకా 3 months వరకు ఆలుగడ్డలు అయితే వచ్చేస్తాయి. మీకు షేర్ చేస్తున్నాను. ఇలా పెట్టేసుకున్నాను. దీంట్లో వచ్చేసి ఎల్లిపాయలు వేసాను. వర్షం వల్ల అంతా పాడైపోయింది. చూడండి నా ప్లాంట్స్కి ఇంకా అది పెట్టేసాను. ఇంకా చెట్టు వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ అన్ని దాంట్లోకి వాటర్ వేసేస్తూ ఉన్నాను. అల్లం చెట్టు మీరు అన్నీ చూసి ఉంటారులేండి. నేను కూడా ఎన్నిసార్లు వేసానంటే ఈసారి సక్సెస్ఫుల్గా వచ్చింది. ఈ డే ఎందుకో చాలా బాధగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏమో లోన్లీ ఫీల్నెస్గా ఉంది. ఇంకా ఎవరంతా నేను ఎవరితో సరిగ్గా మాట్లాడడం కూడా లేదు. ఎందుకు అంటే ఏదొక్కటి అన్నా చెప్పినా మళ్ళీ ఒకటికి 10 అవుతాయి, అవసరమా అనిపిస్తూ ఉంటుందన్నమాట. మన గురించి, మన సాడ్నెస్ గురించి షేర్ చేసుకుందామని మాట్లాడిన వెంటనే వాళ్ళదే పాపం ఎక్కువగా ఉంటుంది. ఇంకా వాళ్ళదే వినాల్సి వస్తుంది, మనది ఎవరు వినరు. అందుకనేసి ఏదన్నా షేర్ చేసుకోవాలి అన్నా నా ఛానల్లో, నా వీడియోస్లోనే షేర్ చేసుకోవాలి అనేసి అందరితో మాట్లాడడం ఆపేసాను. అందరంటే కొంతమందిలేండి. ఇంకా ఏమో ఈ డే కొంచెం లేజినెస్, ఏదో తెలియని ఒక బాధ అనేది నా మనసులో అలా ఉంది. ఇంకా మన సబ్స్క్రైబర్స్ కన్నా షేర్ చేసుకుందాం అనేసి వచ్చేసానన్నమాట. ఇంకా ఇది ఓపెన్ చేశాను. ఇదే బెస్ట్. దీంట్లో కూడా స్మెల్ ఉంటుంది. ఏమంటే ఆ లిక్విడ్ దాంట్లో అయితే లెమన్ స్మెల్ సూపర్గా వస్తుంది. ఏదన్నా ఆయిల్ది ఏదన్నా వాష్ చేసినా కూడా మనకు సూపర్ అనిపిస్తుంది. మొన్న ఒకటి పప్పాయ సోప్ తెచ్చాను కదా, ఇది గోల్డ్, అది ఏంది మైసూర్ గోల్డా ఏంది, నా పేరే మర్చిపోయా పోండి. ఇంకా అదే వాడేదాన్ని ఒకప్పుడు. మళ్ళీ ఏమో ఫేస్కి అంతా పింపుల్స్ వస్తున్నాయి అనేసి మళ్ళీ ఆఫ్ చేశాను. ఇంకా పప్పాయ సోప్ అంటే అది తెచ్చాను. ఫస్ట్ డైరెక్ట్గా మా అమ్మకి ఏం అప్లై చేయను, నేను తెచ్చేది మా అమ్మ కోసమైనా నేనే యూస్ చేస్తాను. ఏమన్నా మళ్ళీ ఇచ్చింగ్ కానివ్వండి, ఫేస్ బ్లాక్గా ఫస్ట్ మా అమ్మ కొంచెం కలర్ షేడ్ అయిపోయింది ఈ మధ్య. ఇంకా అది కాకుండా బోర్ వాటర్, ఇంకా దాని కొరకు చాలా అయితే ఇంకా నేను ఏదైనా సోప్ తెస్తే నేను యూస్ చేసిన తర్వాతే తనకు అప్లై చేస్తానన్నమాట.
ఇక్కడ మొత్తము సెల్ఫ్లల్లా ఏమో ఎలానో అయిపోయాయి. ఒక స్పైడర్ మ్యాన్ని కొట్టేసే మంది ఏమన్నా ఉందా? డే బై డే క్లీన్ చేసినా కూడా ఎలా పడిపోతుందంటే అంత స్పైడర్ మ్యాన్ది బూజీ మొత్తము ఎప్పటి నుంచో మనం క్లీన్ చేయలేదు అన్నట్టు దీనిల మీద మొత్తం న్యూస్ పేపర్ వేసాను ఒకప్పుడు. ఇప్పుడు న్యూస్ పేపర్లు తెండి అన్నా కూడా గుర్తుకున్నదు నా హబ్బీకి కానీ ఆ బేబీకి కానీ. మా ఆసిఫ్కి చెప్పినా కూడా ఇక్కడ ఎక్కడ దొరకవు అవి, రోడ్డు మీదకి వెళ్ళాలి అంటాడు. రోడ్డు మీద వెళ్ళినప్పుడు అంటే ఈయన తేడన్నమాట, గుర్తుండదు. నేను వెళ్ళినప్పుడు ఇంకా అదే మాదిరిగా 10 మాటలు దిగడం నాకు అలవాటు ఉండదు. ఊరికి అలా వెళ్తానా అలా వచ్చేస్తానా అన్నట్టే ఉంటాను. నాకైతే తెచ్చుకునేటివి చాలా వరకే ఉంటాయి ఆ డీమార్ట్కి తప్ప. మిగతా దగ్గర ఎక్కడ నేనైతే ఆగనన్నమాట. ఎందుకో నాకు పోవాలనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దిగి వల్ల తెచ్చుకోవాలి అనిపించదు అన్నమాట. ఇంకా ఈ స్పైడర్ మ్యాన్కి ఏమన్నా మందు ఉందా కొంచెం కామెంట్ చేయండి. అంటే ఇంట్లో ఏదన్నా చిట్కాలు ఉంటాయి కదా, అలా ఏమన్నా ఉంటే కొంచెం నాకు సజెస్ట్ చేయగలరు. ఇంకా చాలా వరకు మీతో షేర్ చేసుకునే విశేషాలు చాలానే ఉన్నాయి. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? ఎప్పుడన్నా సరే మిడిల్ క్లాస్ లైఫ్లో ఎంత బాధలు ఎంత టెన్షన్స్, అస్సలు ఒక్కొక్క డే ఎంత ఇదిగా ఉంటుందో మనం చెప్పలేము. నాకు ఏం లేకపోయినా పర్వాలేదు కానీ ఎవరన్నా కొంచెం సైలెంట్గా ఇంట్లో ఎవరన్నా సైలెంట్గా ఉండి మూడ్ ఆఫ్ అయిపోయి అలా ఉంటే నేను అస్సలు చూడలేను. నాకు ఎప్పుడన్నా సరే మాట్లాడుతూ ఉండాలి, నాకు మాట్లాడడమే ఇష్టము. మరి ఒక్కటి ఏమి నేను కోరుకోను అన్నమాట. ఎప్పుడు హ్యాపీగా ఎంత బాధ ఉన్నా కూడా బాధ షేర్ చేసుకోవాలి కానీ అలా మూడ్ ఆఫ్గా అలా ఉండడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎవరన్నా మూడ్ ఆఫ్గా ఉంటే నాకు ఫస్టే ఏడుపు వచ్చేస్తుంటుంది. ఎవరన్నా సరే ఈ డే మాట్లాడతారు కదా, ఇప్పుడు నా రిలేటివ్సే కానీ నా ఫ్రెండ్సే కానీ మంచిగా హ్యాపీగా మాట్లాడతాను. ఒక 2-3 డేస్ బాగా మాట్లాడతాను అన్నమాట. అలవాటు అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు మనకి కాల్ చేయరు, ఇంకా మాట్లాడరు. కాలే కాదు ఎలాగైనా సరే అలా ఉంటే నేను చాలా హర్ట్ అయిపోతాను. నేను ఏమన్నా చెప్పానా? నేను ఎవరి గురించి బ్యాడ్గా చెప్పను. ఏదన్నా ఉన్నా నా స్టోరీ నేనే షేర్ చేసుకుంటాను తప్ప మిగతా వాళ్ళని గెలికేంత టైం నా దగ్గర ఉండదు. నాకు తెలుసు వేరే వాళ్ళ లైఫ్లో మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు అనేసి. నాకు కొంచెం ఫ్రెండ్స్ లాగా కనిపిస్తారు పర్సనల్గా కూడా. ఇంకా అందుకు నా విశేషాలే షేర్ చేస్తాను ఎప్పటికన్నా సరే. అందుకనేసి ఇంకా నేను చాలా వరకు అయితే ఎవరన్నా మూడ్ ఆఫ్గా ఉంటే నేను ఫస్ట్ డిసప్పాయింట్ అయిపోతాను. నాకు కొంచెం ఏదన్నా రాంగ్గా అనిపిస్తే నాకు తొందరనే ఏడుపు వచ్చేస్తుంది. ఇదల్లా మనకెందుకు చెప్తున్నావు అంటే నాకు ఇక్కడ చెప్పుకోవడానికి తప్ప మిగతా ఫ్రెండ్స్ ఎవ్వరు లేరన్నమాట. ఇంకా అందుకనేసి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది కూడా వేరే విధంగా తీసుకొని చెప్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్కి లెమన్ రైస్ చేస్తూ ఉన్నాను. ఇంకా లెమన్ రైస్ చేసే విధానం మీ అందరికీ తెలుసు, కాకపోతే నేను చేసేది నా వ్లాగ్లో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి తప్పకుండా. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తుంటాను. నాకు అంత మంచిగా కిచెన్ హ్యాపీగా అనిపించింది అనుకోండి ఇలా ప్రిపేర్ చేస్తానన్నమాట. ఒకవేళ కొంచెం మెస్సీగా నాకు చేత కాలేదంటే నేను కారం వేసేసి దింపేస్తాను. ఇంకా ఈ పల్లీలు మాత్రం కంపల్సరీ వేయాల్సిందే నా పిల్లలకి అలాగే నా హబ్బీకి కూడా. ఈరోజు రైస్ చేసేసి చిత్రాన్నం చేసి పచ్చిమిర్చి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. మీరేం చేస్తారో ఆఫ్టర్నూన్ లంచ్కి కామెంట్ చేయండి. పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటాను. లెమన్ నేను డైరెక్ట్గా రైస్లో వేయను, అలాగే కడాయిలో కూడా వేయను. తినేటప్పుడు పైనుంచి వేసుకుంటాను, అప్పుడే కొంచెం పుల్లగా అనిపిస్తుంది. ఎన్ని లెమన్స్ వేసినా కూడా పుల్లగా ఆ టేస్ట్ అనేది రాదు నాకెందుకో. అందుకే నేను కట్ చేసేసి డైరెక్ట్గా ప్లేట్లోనే పెట్టేసుకుంటాను. ఇంకా అలా అని తినేస్తామన్నమాట. ఇంకా ఒకప్పుడు లెమన్ లేకపోయింది, కంపల్సరీ మనం చిత్రాన్నమే చేయాలి అనుకుంటే నేను చింతపండు ఈ ఆయిల్లోనే వేసేస్తాను. కొంతమంది గుజ్జు తీసి ఆ గుజ్జు వేసి కలుపుతూ ఉంటారు, అలా కూడా అదే చెప్తున్నాను కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. నేను ఒకప్పుడు ఏమనుకునేదాన్ని అంటే ఇలాంటి వంటలు చేయాలో అసలు నాకు వస్తాయో రావో అనుకునేదాన్ని. ఇప్పుడు
ఇంకా నాకు ఒక దమ్ బిర్యానీ తప్ప మిగతా వంటకాలు మొత్తం వస్తాయి. అవి కూడా వస్తుంది, ట్రై చేయాలి. కాకపోతే కొంచెం ఏదన్నా పాడైపోయింది అనుకోండి, ఇంకా ఆ డే మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా. మళ్ళీ సపరేట్గా చేసి తిని ఇంకా చేయలేమనేసి నేను అలా ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట. మా అమ్మ ఈసారి చాలా హోంవర్క్ అయితే రాస్తుంది. స్లేట్ వర్క్ సూపర్ అంటే సూపర్ రాస్తుంది అన్నమాట. ఓఎన్ఈ 1 టేబుల్స్ 3 వస్తున్నాయి. ఏంది ఇంత పెద్దగా ఉంది, ఇప్పుడు రాయడమా అనుకోవద్దు. ఇదే తను ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళడము. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఇయరే తను మంచిగా వెళ్తుందన్నమాట. ఇంకో తను ఏది రాసినా నాకు గొప్పనే. అదే మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇక్కడ లెమన్ రైస్ పిల్లలకి వేసిస్తూ ఉన్నాను. ఇంకా నేను ఎప్పుడు తాళం వేసేసుకొని పెట్టేసుకుంటాను. ఎందుకంటే చాలామంది టూలెట్ దానికోసం వస్తుంటారు. అది కాకుండా మొన్న మా ఇదే వీళ్ళు కొంచెం ముందరికి దొంగలు కూడా పడ్డారు. మధ్యాహ్నం అంతమంది ఉన్నారు చూడండి. అది కాకుండా మంచి ఏరియా, అంత సౌండ్స్ ఉంటాయి ఎనీ టైము. పోలీసులు కూడా తిరుగుతుంటారు. అలాంటి దాని మీద అస్సలు ఎలా దొంగతనం చేశారో ఏమో. 4 తులాల బంగారం క్యాష్ మొత్తం తీసుకొని వెళ్ళారు. అది పోతే పోయిందిలేండి. ఒక్కసారి మనకు ఇంట్లో దూరిపోయి ఆ తర్వాత ఏదన్నా కత్తి గిత్తి చూపిస్తే అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి. ఇంక అప్పటి నుంచి నాకు కొంచెం భయం వేసి నేను తాళం వేసేసుకొని అలా నేను ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటాను. ఆసిఫ్ ముస్కాన్ అన్నం తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఎన్ని వెజిటేబుల్స్ పాడైపోయాయి. ఈ డే చూసుకున్నాను, చెప్పాను కదా ఎంతో లోన్లీగా ఫీల్ అవుతున్నాను. చాలా బాధ అయితే ఉంది. ఎందుకో అందరూ ఏదో నాకు సమ్ ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకుంటాను మెల్లిగా. నాకే తెలియదు నేను ఎందుకు ఈరోజు ఇంత సాడ్గా ఉన్నాను అనేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు ఇలా వాటర్లో వేసి పెట్టేస్తాను. ఈవినింగ్ కల్లా కొంచెం ఇవే అయిపోతాయి. ఇంకా నా ఆసిఫ్ తినేస్తాడు. ఈ ముగ్గురు తింటారన్నమాట. నేను డైలీ ఇలా వేసి పెట్టేస్తాను. ఇంకా దీంట్లో బాదం కూడా వేస్తాను. ఈసారి బాదం అయిపోయాయి. నెక్స్ట్ 1 మంత్ తర్వాతనే ఇంకా 1స్ట్కో 10థ్కో ఇంకా మనం మళ్ళీ షాపింగ్ చేసేది. ఇంకా అప్పుడు తెచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి అన్నీ వేస్ట్ అయిపోయాయి. కుకుంబర్, క్యారెట్, ఇంకా మిర్చి, బెండకాయ మొత్తం పాడేసాను. క్లిప్ యాడ మిస్ అయిపోయిందో ఒకవేళ ఉంటే నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. తీసాను కానీ దీంట్లో యాడ్ అవ్వలేదు. ఇంకా మట్టికాయలు కొంచెం అయితే మంచిగా ఉన్నాయనేసి 1/2 కిలో తెచ్చాను. 1/4 కిలో ఇంకా తక్కువగా అయిపోయాయి. ఇవి నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇంకా మంచిగా ఉండేటివి అన్నీ తీసేసి ఇంకా ఎలా ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ చేసుకొని చపాతీ చేద్దాము, తిని వచ్చే టైం చాలా లేట్ అవుతుందని చెప్పారన్నమాట. ఇంకా అప్పటి వరకు అది కాకుండా చిత్రాన్నం తినేస్తారు, అలా ఏమీ లేదు. నాకు మట్టికాయ ఫేవరెట్ అనేసి తినాలి అనేసి ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట. మీరు లంచ్లోకి ఏమేమి చేసుకున్నారో నా ఛానల్లో కొంచెమన్నా మీకు వ్లాగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా. ఇంకా మట్టికాయ కూర అయితే రెడీ అవుతూ ఉంది, అంటే కుక్ అవుతుంది. ఇంకా చపాతీ పిండి కలిపేసుకుంటూ ఉన్నానన్నమాట. నేను చేస్తున్నాను. మళ్ళీ ఇది సరిపోదో అనేసి మళ్ళీ వెనక్కి వేసేసుకున్నాను అన్నమాట. ఇది వచ్చేసి స్టోర్లో ఇచ్చిన పిండి. ఇది నేను వాడను. ఇంకా ఇదే ఉంది. ఇంకా వైట్ పిండి అయితే అయిపోయింది. ఇది కూడా మస్ట్ బెటరే, కానీ మనకు ఆ టయానికి తినడానికి వస్తుంది. ఇంకా కొంచెం సేపు పెట్టేస్తే ఏదో గట్టిగా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంతమందికి అవుతుందిలేండి, ఇంకొంతమంది ఇదే తింటారు. ఇదే మంచిది. కాకపోతే మనం ఫస్ట్ నుంచి ఏది యూజ్ చేస్తామో అదే కదా తినేది. ఇక్కడ బాగా అయితే పిండి ఇలా కలిపేసుకున్నాను. నేను అసలు చపాతీస్ వేస్తే మీరు నా రూమ్ చూడాలా, అంత మెస్సీగా అయిపోతుంది. నాకే ఎందుకు రాదు అంత అనుకుంటూ ఉంటానన్నమాట. చూడండి ఇక్కడ అంత మెస్సీనా. ఆ తర్వాత మళ్ళీ కింద పిండి కూడా పడిపోయింది.
ఇంక చాలా స్ట్రగుల్ అయితే పడతా అన్నమాట. అంతే నా బ్రెయిన్ అలా ఉంది. ఎప్పుడైతే నేను ప్రశాంతంగా హ్యాపీగా అన్నీ చేస్తూ ఉంటానో అప్పుడు ఏముండదు. నేను కొంచెం లోన్లీగా ఫీల్ అయినప్పుడు నాకు కొంచెం బాధలు ఇంకా ఎవరికన్నా బాధ అనేటిది ఉంటుంది కదా, ఆ బాధ ఉంది కాబట్టి నేను చాలా వరకు మెస్సీగా చేసేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఇలా అయితే కలిపేసుకుని పెట్టేసుకున్నాను. ఇంకా చపాతీ, లెమన్ రైస్, చట్నీ, మట్టికాయ కూర ఇన్ని ప్రిపేర్ చేశాను కానీ తినడానికి అస్సలు ఓపిక లేదు. ఏమో కూర్చున్నాను. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు కూడా చాలా వరకు ఇది ఉంది. కానీ నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ఎవ్వరు లేరు. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్, ఊరికే మనం హ్యాపీగా ఉన్నామా, షేర్ చేసుకున్నామా, తిన్నామా, తెల్లారిందా అంటేనే ఇంకా అదే ఒక ఫ్రెండ్షిప్. మనం పర్సనల్గా అంటే ఇంకా ఉంటాయి కదా కొన్ని నాకు ఏమో బాగలేదు, ఎందుకు బాగలేదు అని ఫ్రెండ్ అడిగే వాళ్ళు ఉంటారు కదా చాలామంది. నాకు చాలా వరకు తక్కువ అనే ఫ్రెండ్షిప్. ఇంకా స్కూల్ డేస్లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. చాలా వరకు అయితే నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 12 years కంప్లీట్ కాలేదు, కంప్లీట్ అవుతుంది. జనవరి వస్తే కంప్లీట్ అవుతుంది. ఇంకా కంప్లీట్గా 11 years కాబట్టి ఇంకా వాళ్ళ ఫ్యూచర్ వేరు, మన ఫ్యూచర్ వేరు. అందుకని వాళ్ళు మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేస్తున్నారు. ఇంకా ఎంత జాబ్ చేసినా మనలాగా తర్వాత అన్న చేయాల్సిందే అంటారు నా ఫ్రెండ్స్. కాకపోతే ఏ టైంలో హ్యాపీనెస్ ఆ టైంలో పొందాలని నేను అనుకుంటాను. మంచిగా ఇండిపెండెంట్గా ఉండాలి అనేసి నేను కోరుకుంటాను అన్నమాట. మన తలరాత ఎవరికి చెప్పకూడదు. ఇంకా ఆ టైంలో అలా జరిగిపోతాయి అంతే. ఇక్కడ చపాతీస్ అయితే బాగా కుక్ చేసేసుకున్నాను. ఈ ఫస్ట్ ఎలుక పడింది కదా నైట్, ఆ తర్వాత ఇంకొక ఎలుక పడింది చూడండి ఎంత షార్ప్గా ఉందంటే ఆ ప్యాడ్నే కొరికేస్తుంది ఇది. ఇంకా బజ్జీ కూడా వేసాను. ఒక పక్కది నిన్న రాత్రి పడినది తీసి బయట వేసేసాము, ఇది సెకండ్ది. ఇంకా చెప్తూ పోతే చాలానే విశేషాలు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్.